మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఒంటిమిట్ట మండలం చిన్నకొత్తపల్లి పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. వైసీపీ ఏజెంట్లపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. పిడుగుద్దులు కురిపించారు. పోలీసులు అధికారులపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటు ఒంటిమిట్ట మండలం చిన్నకొత్తపల్లి పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. వైసీపీ ఏజెంట్లపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. పిడుగుద్దులు కురిపించారు. ఇటు పోలీసులు అధికారులపై కూడా ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, ఇటు ఓటర్లు అట్లాగే ఏజెంట్లు వీరి మధ్య అసలు ఘర్షణ జరగడానికి కారణాలు ఏంటి? అసలు ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ? ఓకే, థ్యాంక్ యూ రీనా. కడప జిల్లా పులివెందుల తర్వాత ఒంటిమిట్టలో జరుగుతున్నటువంటి ఆ ఉప ఎన్నికల పోలింగ్ ఘర్షణ వాతావరణంలో జరుగుతున్నాయని అనుకోవచ్చు. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద టోటల్ గా ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే కొద్దిసేపటి క్రితం ఒంటిమిట్ట అంటే ఇంతవరకు ఒంటిమిట్టలో ఎలాంటి సంఘటనలు లేకుండా చెదురుమదురు సంఘటనలు మినహాయిస్తే ఆ పెద్ద ఘర్షణలు కూడా చోటు చేసుకోలేనటువంటి పరిస్థితి. ఇప్పటికీ 11 గంటలకే దాదాపుగా 40% పైగా పోలింగ్ నమోదు అయినట్లు కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి మండల పరిధిలో ఉంటున్నటువంటి చిన్న కొత్తపల్లి అనే గ్రామంలో టోటల్ గా టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్రమైనటువంటి గొడవ జరిగిందని మనము చెప్పుకోవచ్చు. ఈ గొడవకు కారణము అక్కడ ఆ వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది దౌర్జన్యానికి పాల్పడుతున్నారనేటువంటి విషయంతో ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆ చిన్న కొత్తపల్లె పోలింగ్ బూత్ కు చేరుకోవడం జరిగింది. ఆయనతో పాటు అక్కడ ఉన్నటువంటి అతని అనుచరులు తర్వాత టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈ సంఘటనతో అక్కడ వైసీపీ తర్వాత టీడీపీకి సంబంధించినటువంటి నేతల మధ్య తర్వాత అనుచరుల మధ్య తీవ్రమైనటువంటి ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సందర్భంలోనే అక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ఒక ఏజెంట్ ని టీడీపీ కార్యకర్తలు బయటికి తోసేయడం జరిగింది. అంతేకాకుండా మరికొంతమంది అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలపై పిడిగుద్దులు గుద్దినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఈ ఘర్షణతో ఈ ఘర్షణ వాతావరణము మరింత ఉద్రిక్తతల తర్వాత రెచ్చగొట్టే పరిస్థితి నెలకొనడంతో అక్కడ పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే ఇక్కడ ఉంటే మరింత పరిస్థితి చేయి దాటిపోయేటువంటి పరిస్థితి ఉందనేటువంటి ఉద్దేశంతో పోలీసులు మంత్రి రాంప్రసాద్ రెడ్డిని రిక్వెస్ట్ చేసుకుని ఆయనను అక్కడి నుంచి పంపివేయడం జరిగింది. అయితే అంతకుముందు మంత్రికి సంబంధించినటువంటి అనుచరులపై అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు తిరగబడేటువంటి ప్రయత్నం కూడా చేశారని మనం అనుకోవచ్చు. ఇదే సంఘటన తర్వాత అంటే ఈ సంఘటనల నేపథ్యంలో ఒంటిమిట్టలో ప్రధాన రహదారి పైన ఈ వైసీపీకి చెందినటువంటి నేతలు కార్యకర్తలు అటు కడప తర్వాత బద్వేలు ఇక్కడ కమలాపురం ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఒంటిమిట్టకు చేరుకోవడం జరిగింది. చేరుకున్న తర్వాత కడప చెన్నై ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున ఒక రాస్తారోకో వంటి నిరసన కార్యక్రమాన్ని కూడా చేశారు. టీడీపీ అనేకమైనటువంటి దౌర్జన్యాలకు పాల్పడుతోందని కూడా వాళ్ళు ఈ విధంగా ఈ సందర్భంగా ఆరోపణలు చేశారు. మొత్తము జిల్లాలో ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి కేంద్రాలైనటువంటి పులివెందుల తర్వాత ఒంటిమిట్ట ప్రాంతాల్లో టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడుతుంది. దీన్ని అరికట్టాల్సినటువంటి పోలీసులు చేతులు ముడుచుకు కూర్చుంటున్నారని చోద్యం చూస్తున్నారని కూడా వైసీపీ నేతలు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఒంటిమిట్టలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా జరిగాయి. రీనా,
రైట్, ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఓటర్లతోటి ఏజెంట్లతోటి ఇప్పుడు ఈ పరిస్థితి తర్వాత సజావుగా సాగుతుందా పోలింగ్ అక్కడ? అంటే ఉదయం నుంచి కూడా ఒంటిమిట్ట ప్రాంతంలో పరిస్థితులు అయితే చేయి దాటినటువంటి పరిస్థితి. అయితే ఈ ఓటింగ్ సరళి చూస్తే కనుక పులివెందులను బేస్ చేసుకుంటే ఒంటిమిట్టలోనే అత్యంత ప్రశాంతంగా ఇంతవరకు జరుగుతూ వచ్చింది. అయితే ఒక ఏజెంట్ చేసినటువంటి నిర్వాహకము అక్కడ టీడీపీ వారిని రెచ్చగొట్టేందుకు యత్నించిందని ఇక్కడ టీడీపీ వాళ్ళు ఆరోపించినటువంటి మాట. ఆ సందర్భంగానే ఈ గొడవలు రేగాయి అని కూడా చెప్పుకుంటున్నారు. రీనా. రైట్ హుసేన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.